శబ్దం చెవిలో నిశ్శబ్దమే గుస 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 లాడాలనుకుంటే శబ్దం చెవిలో నిశ్శబ్దమే గుసగుసలాడాలనుకుంటే మరపు పెదవిపై జ్ఞాపకమే సంతకాలు చేస్తుంటే ఉంటే ధైర్యం నడుముని అల్లరిగా భయం గెల్లుతుంటే ధైర్యం నడుముని అల్లడిగా భయం గిల్లుతుంటే శూన్యం ఎదపై సమస్తమే సేద తీరాలని వస్తే ఏమవుతుందో ఎంత పరిగెత్తించావు నన్ను. చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నిన్ను కూడా నా కోసం పరిగెత్తిస్తా. చినుకు ఆవిరి ఒక చోటే సమయం గడపాలనుకుంటే చివర మొదలు హఠాత్తుగా మధ్యలోకి వస్తే ఉంది లేదులో ఎప్పటికీ ఉండి లేనట్టుంటే ఉంది లేదులు ఎప్పటికీ ఉండి లేనట్టుంటే మనిషి మాయా మనుగడలో మరో చరిత పుడితే ఏమవుతుందో 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 ఎంత లెక్క లోడు కావాలి బాబు? దేవుడు అంటే బాగా నమ్మకం అనుకుంటా. ఏదో ఉండాలి కదా బాబు. మా కులదైవం శివయ్య. ఓం నమ శివాయ. శివుని భక్తులు అన్నమాట. అవును బాబు. మీరు కూడా శివభక్తులే అనుకుంటాను. నేనే శివుణ్ణి. దేవుడంటే బాగా భక్తున్న వాళ్ళకి దయ్యాలంటే కూడా అంతే భయం ఉంటుందంట. దివ్యవతి అపార్ట్మెంట్ కట్టిన బిల్డర్ మీరే కదా? దానికి సంబంధించిన డాక్యుమెంట్ మీరు బయలుదేరండి బాబు. నేను చెప్పాల్సిందంతా పోలీసులకి చెప్పాను. ఇక మీకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకు లేదండి? ఇంతకుముందు ఆ అపార్ట్మెంట్లో ఎవరూ చనిపోలేదన్నారు. తర్వాత ఏమో లేదు, దివ్యవతే చనిపోయిందన్నారు. కానీ బాడీ రికవర్ కాలేదు. ఖచ్చితంగా మీరేదో దాస్తున్నారు. మీ స్టేట్మెంట్స్ అన్నీ చదివాను. ఏది పడితే చెప్పారు. మీ అదృష్టం, ఆ కేసు ఎటు కాకుండా పోయింది. కంగారు పడకండి, కూర్చోండి. నా ఉద్దేశం ఆ అమ్మాయి ఎవరని తెలుసుకోవాలని, అంతే. మీకేం తెలుసో చెప్పండి. అందరూ అనుకున్నట్టుగా అమ్మాయి ఆ రోజు రాత్రి హాస్పిటల్ నుంచి పారిపోయి అపార్ట్మెంట్కే వచ్చింది. కాబోయే భర్త
నా అనుకున్న వాళ్ళు అందరూ ఒకేసారి చనిపోవడం చూసి ఏ ఆడపిల్ల తట్టుకోగలదు చెప్పు. ఆ బాధలోనే పాప ఉడేసుకొని చనిపోయింది. తెల్లవారుజామునే పనికొచ్చిన కొంతమంది పనోళ్ళు ఫోన్ చేసి ఆ విషయం చెప్పారు. ఉన్న డబ్బంతా ఆ అపార్ట్మెంట్ పైనే ఖర్చు పెట్టాను. ఆ వార్త బయటికెళ్తే ఏమవుతుందన్న కంగారులో చెరో 1,00,000 ఇస్తా, ఆ శవాన్ని అక్కడి నుంచి మాయం చేసి ఆ డబ్బు తీసుకుని మీ స్టేట్లకు వెళ్ళిపోమని చెప్పా. పోలీసులకు కూడా అబద్ధం చెప్పాను బాబు. కానీ ఎలా వచ్చిందో ఆ వార్త బయటకు వచ్చేసింది. అక్కడి నుంచి మొత్తం కుప్పగూలిపోయింది. ఆ అపార్ట్మెంట్లో ఇంకెవరూ చనిపోలేదు బాబు. అది వేరే కంపెనీ బిల్డర్స్ పుట్టించిన పుకారంతే. జనం ఉన్నదానికి లేని దానికి హడావిడి పడి వాటిని నిజం చేశారు. సో దివ్యవతి చనిపోయింది. మరి నేను ఇన్నాళ్ళు అపార్ట్మెంట్లో ఉంది ఎవరితో? అపార్ట్మెంట్లోనా? ఎవరో 2 వర్కర్స్ ఫోన్ చేసి చెప్పారని అన్నారు. మీరు చూసారా? ఆ అమ్మాయి చనిపోవడం మీరు కళ్ళతో చూసారా? ఈ అమ్మాయేనా? దివ్యవతి బాబు. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఓ రోజు ఫ్లాట్ చూసుకోవడానికి వచ్చింది. కిటికీ గ్రిల్ కలర్ కోసం ఫోటో తీసినప్పుడు అందులో పొరపాటున పడింది. ఈ అమ్మాయినేనా బాబు నువ్వు చూసింది? అసలు ఎవరు వీళ్ళంతా? పల్లవి, నూర్, చరిష్మా. ఆ కానిస్టేబుల్ చనిపోకముందు చాలా సోషల్ సర్వీస్ చేశారు. సో ఆబ్వియస్లీ చాలామంది విజిట్ చేశారు. ఐ క్రాస్ చెక్ ద మాల్. అందరూ టాలీ అయ్యారు, ఈ 3 తప్ప. వీళ్ళ ఫోన్స్ ఆఫ్ వస్తున్నాయి, అడ్రస్లు ఫేక్ ఉన్నాయి. ఐ పుల్డ్ ఫ్యూ స్ట్రింగ్స్. క్రాస్ డేటాబేస్ సర్చ్ రన్ చేయించి వీళ్ళు 3 అడ్రస్లు పట్టుకున్నాను. దివ్యవతి అన్న పేరుకి దగ్గరలో కూడా లేవు వీళ్ళ పేర్లు. బట్ వీళ్ళ 3లోనే ఉంది తను. ప్రతాప్ చెప్పింది నిజమే. ఆ 3లో నేనున్నాను. ఒకవేళ అర్జున్ ఆ అమ్మాయి దివ్యవతి అనుకుని దివ్యవతిని పట్టేసుకున్నాను అనుకుని, వాట్ ఇఫ్ హి ట్రైస్ టు సీ హర్? యూ కాంట్ సీ హర్ ట్వైస్. ఆ దెయ్యాన్ని 2సారి చూడలే. ఓ గాడ్. ఏంట్రా? బయటికి రారా. నువ్వే లోపల రా. అర్జున్, నువ్వు అనుకున్నట్టు అమ్మాయి దివ్యవతి కాదు. ప్లీజ్ రా, నువ్వు డేంజర్లో ఉన్నావు. మనం ఇంటికి వెళ్ళి మాట్లాడు. హలో హలో.
కేర్ఫుల్. అర్జున్, రే బాగానే వచ్చారా? ఫీల్ ఎట్ హోమ్. ఏంట్రా ఇదంతా? కనిపించట్లేదా? థియేటరా? అవసరమారా మనకి ఇదంతా? ప్లీజ్ సెన్స్ ద డేంజర్. అరే ఇంతమందిని చంపింది నిన్ను చంపకుండా వదిలేస్తుంది అనుకుంటున్నావా? అఫ్ కోర్స్ వదలదు.